హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మానియా 2. సో ఈ రోజు ఈ వీడియోలో బిగ్ బాస్ 8 గురించి ఒక న్యూస్ అయితే చెప్పబోతున్నాను అనమాట. ఇన్ఫాక్ట్ అది బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్కి సంబంధించి. సో నా దగ్గరకు ఒక లిస్ట్ అయితే వచ్చిందనమాట. సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో దీంట్లోనే ఆల్మోస్ట్ 75% వరకు కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి బిగ్ బాస్ 8 అప్డేట్స్ అనేవి మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ నేమ్ వచ్చేసరికి బంచిక్ బబ్లు అనమాట. సో ఇతని నేమ్ అయితే చాలా అంటే చాలా గట్టిగా వినిపిస్తుంది. ఆల్మోస్ట్ 90% కన్ఫర్మ్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసరికి రాజ్ తరుణ్ గారు. సో ప్రీవియస్ సీజన్ లో మనకి అలన్ నరేష్ గారితో పాటు సూట్ కేసు తీసుకుని హౌస్ లోకి వచ్చిన రాజ్ తరుణ్ పేరు అయితే వినిపిస్తూ ఉంది. ఇక థర్డ్ కంటెస్టెంట్ సోనియా సింగ్, తనతో పాటు హేమా గారి పేరు కూడా వినిపిస్తుంది అనమాట. సో మేబీ ఈమెయితే రాకపోవచ్చు, ఎందుకంటే ప్రెసెంట్ కేసులో ఇరుక్కున్నారు కాబట్టి ఈమెయితే వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఇక బిగ్ బాస్ టీం వాళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ఈ సీజన్ ప్లాన్ చేయబోతున్నారు. ఇన్ఫాక్ట్ ఇది లాస్ట్ టైమే డెవలప్ చేసి ఉండాల్సింది. సో అదేంటంటే డైవర్స్ అయిన కపుల్ని తీసుకొచ్చి హౌస్ లో వాళ్ళతో గేమ్స్ ఆడించడం అనమాట. సో దీంట్లో భాగంగానే వారధి ఫార్మ్స్ నుంచి నేత్ర గారిని, అలాగే వంశీ ఫామ్ నుంచి వంశీ వీరిద్దరిని అయితే బిగ్ బాస్ టీం అయితే తీసుకుంటున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ టైం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారు సీజన్ 7 కి జబర్దస్త్ నరేష్ గారు, కానీ రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఈసారి తనైతే రాబోతున్నారు. తనకి బ్యాకప్ గా తను రాకపోతే మళ్ళీ రియాజ్ గారిని తీసుకునే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ రీతు చౌదరి. సో రీతు చౌదరిని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అలాగే సురేఖావాణి గారి కూతురు సుప్రీతని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ నేమ్ అనమాట. ఇది చాలా సీజన్స్ నుంచి బిగ్ బాస్ టీం వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు, కానీ ఇతనైతే రిజెక్ట్ చేస్తున్నారు. అతను ఎవరంటే విజేంద్ర సింహ అలియాస్ నిఖిలు అనమాట. సో ఇతను కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఎలక్షన్ లో బాగా పాపులర్ అయిన నేమ్ వచ్చేసరికి కిరా కార్పి. సో చాలా అంటే చాలా కాంట్రవర్సీస్ కూడా చేశారనమాట. సో తన నేమ్ కూడా వినిపిస్తుంది. ఒకవేళ తను రానట్లయితే తనకు బ్యాకప్ గా చెమ్మక్ చంద్ర గారిని బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే అప్రోచ్ అయ్యారు. ఇక 2023లో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ సంపాదించుకున్న కుమారి ఆంటీని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళైతే అప్రోచ్ అవ్వడం జరిగింది. మేబీ ఒకవేళ ఆంటీ గారు ఓకే చెప్తే మాత్రం నా గెస్ ప్రకారం 5 to 4 వీక్స్ ఉండే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తున్నాయి. అంతకుమించి అయితే ఎక్కువగా ఉండలేరు గంగవలాగా. ఇక నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ వచ్చేసరికి శిరీష బరెలక్క. సో ఈమె గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాలిటిక్స్ లో గెలవకపోయినా తనదంటూ ఒక ముద్ర వేసుకుందని చెప్పొచ్చు మనం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కుషితా కలుపు ఆమెను కూడా బిగ్ బాస్ టీం వాళ్ళైతే అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్. సో ఇతను సీజన్ 7 లోనే రావాల్సి ఉంది, ఎందుకంటే సీజన్ 6 లో ఫైమా తన నేమ్ అయితే రికమెండ్ చేశారు, కానీ సీజన్ 7 లో అయితే తను రాలేదు. బట్ ఈసారి వచ్చే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి అమృతా ప్రణయ్. సో ఆర్జీబీ గారు తీసిన మూవీ ద్వారా అంటే బాగా ఫేమస్ అయ్యారనమాట. మిర్యాలగూడ మారుతీరావు వాళ్ళ కూతురు అమృతా ప్రణయ్. సో ఈమెను కూడా తీసుకునే ఛాన్సెస్ హైగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వారేవా నుంచి వారేవా చెఫ్ అనమాట. సో ఇతని ఫోటో మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఆ తర్వాత బాగా ఫేమస్ నేమ్ రైతుబడి రాజేంద్ర. సో రైతులకు తనదంటూ హెల్ప్ చేస్తున్నాడు యూట్యూబ్ ద్వారా. సో ఇతన్ని కూడా బిగ్ బాస్ టీం అయితే కన్సిడర్ చేశారు. ఇక ఎక్స్ కంటెస్టెంట్స్ ఒక 4 నేమ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఎవరంటే యాంకర్ శివ, నైని పావని, సోహెల్, అలాగే శ్రవంతి చొక్కారపు. సో వీళ్ళ 4 నుంచి అట్లీస్ట్ 2 కంటెస్టెంట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట మనకి ఎక్స్ కంటెస్టెంట్స్ కేటగిరీలో. సో ఇది ఇప్పటివరకు నా దగ్గర లిస్ట్ అయితే. సో మరి ఈ లిస్ట్ లో ఈ 20 మెంబర్స్ ప్లస్ ఈ 4 మెంబర్స్ లిస్ట్ లో ఎంతమంది వచ్చే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తున్నాయని మీరు అనుకుంటున్నారు, ఎవరు వస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.